వెల్కమ్ టు మాస్ టీవీ. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై మున్సిపల్ సిబ్బంది కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో డెంగీ, డయేరియా, మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, దీనిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. మంచినీటి పైప్లైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. ప్రతి శుక్రవారం పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో మనకి ఎక్కువగా వచ్చేటువంటి ప్రాబ్లమ్ డయేరియా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే కంటామినేషన్ ఆఫ్ వాటర్ కానివ్వండి, అదేవిధంగా కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ కానివ్వండి, ఎక్కువ ప్రజలకి ఈ రకమైనటువంటి ప్రాబ్లం వస్తుంది. మన రీజన్లో, ఈ రాజమండ్రి రీజన్లో గతంలో మనకి జగ్గయ్యపేట ఒకటి ప్రాబ్లం వచ్చింది. అంతకుముందు విజయవాడ కూడా కొద్ది ప్రాబ్లం వచ్చింది. కాకినాడలో కూడా కొన్ని కేసెస్ వచ్చినాయి. సో కంటామినేషన్ ఆఫ్ వాటర్, కంటామినేషన్ ఆఫ్ ఫుడ్. సో కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ సంబంధించి ప్రజలు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేడి ఆహారాన్ని భుజించాలి. ఇంట్లో ఆహారం తీసుకోవడం ఉత్తమం బయట ఆహారం కన్నా. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా ఏదైతే ఏ వాటర్ తాగినా, అది ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగినా, లేదా మున్సిపల్ వాటర్ తాగినా, ఏ వాటర్ తాగినా ఎట్టి పరిస్థితుల్లో కాచి చల్లార్చి నీటిని తాగాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్షాకాలంలో ఈ పైప్ లైన్స్ వాటిని బ్రేక్ అవడం వల్ల, అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ ఈ పైప్ లైన్లోకి వెళ్ళి వాటిని తాగడం అనేది జరుగుతుంటుంది. దీని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు, ఇంకా మాకు ఉన్నటువంటి పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు ప్రతి మున్సిపాలిటీలో కూడా, ప్రతి కార్పొరేషన్స్తో సహా 5 కార్పొరేషన్స్ ఉన్నాయి మన రీజన్లో, రాజమండ్రి రీజన్లో. ఈ 5 కార్పొరేషన్స్ మిగతా మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ అనేది ప్రోగ్రామ్ జరుగుతుంది. దీనికి గాను మరి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కొన్ని మున్సిపాలిటీస్ కంటే, కార్పొరేషన్స్ కాకుండా ఉన్న మున్సిపాలిటీస్ కొంత అమౌంట్ కూడా దాదాపు 50 కోట్ల రూపాయలు అన్నిటికీ కలిపి స్టేట్ వైడ్ గా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పైప్ లైన్ లీకేజెస్ లేకుండా ఎప్పటికప్పుడు విజిట్ చేసుకుని వాటిని రెక్టిఫై చేసుకోవాలి. అదేవిధంగా క్రాసింగ్ పైప్స్ ఎక్కడైతే డ్రైన్స్ క్రాసింగ్ ఉన్నాయో వాటిని నివారించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే డయేరియా అనేది కొద్దిగా సీరియస్ ఇష్యూ. చిన్నపిల్లలకు వచ్చినట్లయితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ వెక్టర్ బార్న్ డిసీజ్, దోమల వల్ల వచ్చేటట్టు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ సంబంధించి వాటిని కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే అది మంచినీటిలో పెరిగేటువంటి దోమ. సో ఏదైతే డ్రైన్స్ లో కానీ, ఖాళీ స్థలాల్లో కానీ వాటిలో పెరగదు. వర్షపు నీరు కానీ, అదేవిధంగా మంచినీరు ఎక్కడైతే మనకి మన ఇంటి పైన టైర్లు కానీ, లేకపోతే కుండీలు కానీ, లేదా ఏదన్నా మనం చిన్న స్పూన్ వాటర్ చాలు మనకి దోమ పెరగడానికి. అదేవిధంగా మనకి కూలర్స్ లో కూడా వాటర్ సమ్మర్ లో వదిలేస్తుంటాం, వాటిలో కూడా పెరగడానికి అవకాశం ఉంది. కొబ్బరి బొండాలు ఇలాంటి వాటిలో, అదేవిధంగా రుబ్బురోళ్ళు, గోళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి, వాటిలో కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకూడదు. ఒకవేళ నిల్వ ఉంటే మన ప్రతి శుక్రవారం కూడా మనం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అయితే ఇళ్లలోనూ లేకపోతే పెరడులోనూ ఉన్నటువంటి వాటికి వచ్చి మున్సిపల్ సిబ్బంది అంతా చూసి చేయాలన్నా కూడా కష్టం. కాబట్టి ప్రజలు ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమ యొక్క జీవితకాలం వారం రోజులు ఉంటుంది కాబట్టి ఆ వారానికి ఒకసారి వాటిని క్లీన్ చేసినట్లయితే, ఇటువంటి సోర్సెస్ లేకుండా చేసినట్లయితే దోమ పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని, ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్స్, మలేరియా, ఇతరత్ర ఈ దోమల వల్ల వచ్చేటువంటి వ్యాధుల బారిన పడకుండా ప్రజలు కాపాడుకోవాలి. దీనికి సంబంధించి కూడా కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ స్థాయి నుంచి చాలా సీరియస్ ఉన్నారు దీని మీద. ఏదైతే మున్సిపాలిటీస్ చేయాల్సినటువంటి వర్క్ ఏదైతే ఉందో వాటిని మాత్రం డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ కానీ, క్రాసింగ్ పైప్స్ ని క్లియర్ చేయడం కానీ, లీకేజెస్ ఏం లేకుండా అరెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్ లో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.